ఒక ఊరిలో ఒక అందమైన ప్రదేశం. అక్కడ లోయలు, కొండలు, చెట్లు మొదలైనవి ఉండేవి. ఆ ప్రదేశం చూస్తే ఎవరికైనా నోరు అప్పగించాల్సింది. అక్కడ ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో ఒక గురువు, శిష్యులు ఉండేవారు. ఆ చుట్టుపక్కల ఊరిలో ఉన్న ప్రజలంతా ఆ గురువు గారిని చాలా గౌరవించేవారు. ఒకరోజు ఒక శిష్యుడు గురువు గారి దగ్గరికి వచ్చి, స్వామి, నాకు ఒక సందేహం. నేను నా జీవితాన్ని మీ బోధనలకు మరియు పద్ధతులకు దారిపోసాను. అయినా కూడా నాకు జీవితానికి నిజమైన అర్థం ఏమిటి అని సందేహం వస్తుంది అని అంటాడు. గురువుగారు తన శిష్యుడిని నవ్వుతూ చూసి, నాయన, నీ ప్రశ్న చాలా విలువైనది మరియు దీన్ని కనుక్కోగలిగితే నీ జన్మ ధన్యం అవుతుంది అని సమాధానం ఇచ్చి ఆ శిష్యుడికి ఒక అందమైన గాజు రాయి ఇస్తాడు. నీవు దీనిని ఊరిలో అందరికీ చూపించు, కానీ దీనిని అమ్మకు. అందరికీ చూపించి వాళ్ళ రియాక్షన్స్ చూసి నా దగ్గరకు రా అని చెబుతాడు. ఆ శిష్యుడికి ఏమీ అర్థం కాలేదు. ఏంటో ఈ గురువుగారు ఈ రాయి ఇచ్చి అందరికీ చూపించి రమ్మంటున్నారు అనుకుంటూ, సరే ఆయన చెప్పారు అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది అని ఆ రాయిని తీసుకుని బయలుదేరుతాడు. అతను పక్కనే ఉన్న ఊరికి చేరుకుంటాడు. అక్కడ చాలామంది ఈ గాజురాయిని ఆశ్చర్యంగా చూడసాగారు. ఒక షాపతను దానిని చూస్తూ పొగుడుతూ, నీకు 5 నాణాలు ఇస్తాను, నాకు ఆ రాయి ఇస్తావా అని అడుగుతాడు. దానికి ఆ శిష్యుడు ఏమీ సమాధానం ఇవ్వక ముందుకు సాగాడు. ఇంకొక షాప్ అతను దానిని 10 నాణాలకు ఇస్తావా అని అడుగుతాడు. దానికి ఏమీ సమాధానం ఇవ్వకుండా ఆ శిష్యుడు నడుస్తూ ఉంటాడు. ఇంకొక ధనవంతుడు దానిని చూసి 50 నాణాలు ఇస్తావా నాకు అంటే, అతను లేదు, ఇది అమ్మకానికి కాదు అని ముందుకు సాగాడు. అలా ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి ఆ గురువుగారి దగ్గరికి చేరుకుంటాడు శిష్యుడు. అతను దారిలో జరిగినదంతా ఆ గురువు గారికి వివరంగా చెప్తాడు. దీనికి ఒక ధనవంతుడు 50 నాణాలు ఇస్తాను, ఆ రాయిని నాకు ఇస్తావా అని అన్నాడు అని చెబుతాడు. దానికి ఆ గురువుగారు, సరే నాయన, నువ్వు ఇప్పుడు ఈ రాయిని ఆ పర్వతం దగ్గర ఒక పాత చెట్టులో పెట్టి అక్కడే రాత్రంతా ఉండనిచ్చి పొద్దున్నే చూడు అని అంటారు గురువుగారు. ఆ శిష్యుడికి ఏమీ అర్థం కాలేదు. కానీ గురువుగారి మీద నమ్మకంతో అతను ఆ రాయిని చాలా జాగ్రత్తగా ఆ చెట్టు మొదట్లో పెడతాడు. ఆ రోజు రాత్రి గడిచి తెల్లవారుతుండగా ఆ శిష్యుడు ఆ పర్వతం పైన ఎక్కి చూడగా ఆ గాజురాయి బంగారు వర్ణంలో తగతగా మెరిసిపోతూ ఉంటుంది. అది చూడగానే ఆ శిష్యుడు ఆశ్చర్యంతో, ఈ రాయి నిన్న మామూలుగా ఉంది, ఈరోజు దగదగా మెరిసిపోతుంది అని అనుకుంటాడు. ఆ శిష్యుడు ఆ రాయిని గురువుగారి దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తూ, గురువుగారు, ఈ రాయి ముందు కంటే ఇప్పుడు చాలా మెరిసిపోతుంది అని అంటాడు. దానికి గురువుగారు ఇలా అంటారు, నాయన, ఈ గాజురాయి యొక్క నిజమైన అందం హృదయపు కాంతి ద్వారా వెల్లడి అయినట్లే మీ జీవితపు నిజమైన విలువ కూడా మీలోని కాంతి ద్వారా తెలుస్తుంది. ఊరిలో నీవు అందుకున్న ఆఫర్లు బాహ్య అవగాహనలపై ఆధారపడి ఉన్నాయి. మీ జీవితం యొక్క నిజమైన విలువ ఇతరులచే నిర్ణయించబడదు, కానీ మీ అంతర్గత కాంతి, మీ చర్యలు మరియు మీ హృదయ స్వచ్ఛత ద్వారా నిర్ణయించబడుతుంది. ఆ శిష్యుడు గురువుగారికి నమస్కరించాడు. చివరికి అర్థం చేసుకున్నాడు, అతను జీవితం యొక్క నిజమైన విలువ బాహ్య ధృవీకరణ లేదా భౌతిక సంపద ద్వారా కొలవబడేది కాదు. ఇది కరుణ మరియు సంపూర్ణతతో జీవించడం ద్వారా లోపల కనుగొనవలసిన విషయం. ఆ రోజు నుంచి ఆ శిష్యుడు హృదయం శాంతించింది. అతను ప్రతి క్షణాన్ని కృతజ్ఞతతో స్వీకరించాడు. తన జీవితపు నిజమైన విలువ తన స్వంత ఆత్మ యొక్క కాంతి ద్వారా ప్రకాశించిందని తెలుసుకున్నాడు. దానికి గురువుగారు ఇలా అంటారు, నాయన, ఈ గాజురాయి యొక్క నిజమైన అందం హృదయపు కాంతి ద్వారా వెల్లడి అయినట్లే మీ జీవితపు నిజమైన విలువ కూడా మీలోని కాంతి ద్వారా తెలుస్తుంది. ఊరిలో నీవు అందుకున్న ఆఫర్లు బాహ్య అవగాహనలపై ఆధారపడి ఉన్నాయి. మీ జీవితం యొక్క నిజమైన విలువ ఇతరులచే నిర్ణయించబడదు,
కానీ మీ అంతర్గత కాంతి, మీ చర్యలు మరియు మీ హృదయ స్వచ్ఛత ద్వారా నిర్ణయించబడుతుంది. ఆ శిష్యుడు గురువుగారికి నమస్కరించాడు. చివరికి అర్థం చేసుకున్నాడు అతను జీవితం యొక్క నిజమైన విలువ బాహ్య ధృవీకరణ లేదా భౌతిక సంపద ద్వారా కొలవబడేది కాదు. ఇది కరుణ మరియు సంపూర్ణతతో జీవించడం ద్వారా లోపల కనుగొనవలసిన విషయం. ఆ రోజు నుంచి ఆ శిష్యుడు హృదయం శాంతించింది. అతను ప్రతి క్షణాన్ని కృతజ్ఞతతో స్వీకరించాడు. తన జీవితపు నిజమైన విలువ తన స్వంత ఆత్మ యొక్క కాంతి ద్వారా ప్రకాశించిందని తెలుసుకున్నాడు.